ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు అనుగ్రహించిన సమయంలో కూడా మనమందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని ప్రభువులు ఎదగడానికి మనం అందరం ప్రయాసపడాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. పాఠము యేసుక్రీస్తు లోకము. యేసుక్రీస్తుకి లోకానికి ఉన్నటువంటి సంబంధం. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. యేసుక్రీస్తు వారికి లోకానికి ఉన్నటువంటి సంబంధం. ఈ సంబంధంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో ఆయన తెలియజేసినటువంటి అంశాన్ని మనము 16వ వచనంలో చదవడం జరుగుతుంది. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. ఈ ప్రార్థనలో ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడో మొదట మనము ఆలోచన చేయాలి. 17వ అధ్యాయం 9వ వచనం గమనించాలి. 9వ వచనంలో నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారందరూ వారి కొరకే, నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదు, లోకం కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదు. లోకంలో ఉన్నటువంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదు. అది ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించాడో వారందరి నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఎవరెవరు జ్ఞాపకం చేసుకుంటున్నారో ఒకసారి గమనించాలి. 20 వచనాలు. మరియు నీవు పంపితమైన లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగా వారును మన యందు ఏకమై ఉండవలెనని మాత్రమే నేను ప్రార్థించడం లేదు వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలేనని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఏకమై ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? అపోస్తలులు మాత్రం కాదు. ఎవరైతే అపోస్తలుల యొక్క బోధను విని యేసుక్రీస్తు వారికి విశ్వాసం ఉంచుతారో వారందరి నిమిత్తం కూడా ఆయన ప్రార్థన చేయడం జరుగుతున్నారు. కాబట్టి ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేయడం లేదు, నెగిటివ్గా ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేయడం లేదు, లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు. రెండోది, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అపోస్తలుల కొరకు మరియు అపోస్తలుల యొక్క బోధ విని విశ్వాసం ఉంచే వారందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఆయన చెప్పినటువంటి సందేశం ఏమిటి? 16వ వచనంలో నేను లోక సంబంధి అయినట్టు కాక వారును ఎవరు కాదు? 16వ వచనం గమనించి, నేను లోక సంబంధి అయినట్టు కానట్టు వారును లోక సంబంధులు కాదు. ఎవరు? అపోస్తలులు లోక సంబంధులు కాదు. రెండోది, అపోస్తలుల యొక్క బోధ యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా లోక సంబంధులు కాదు. ఎలా లోక సంబంధులు కాదు వారు? ఎందుకు వారు లోక సంబంధులు కాదు? ఎందుకు వారు లోక సంబంధులు కాదు? ఎందుకు అపోస్తలుల వాక్యం వల్ల విశ్వాసం ఉంచిన వారందరూ లోక సంబంధులు కాదు? కరెక్ట్ కాదు. కరెక్ట్. ఆయన చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు
వారును లోక సంబంధులు కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు లోక సంబంధి కాదు. ఆయన లోక సంబంధి కాదు కాబట్టి ఆయన అనుసరించేటువంటి అపోస్తులైనను అపోస్తుల యొక్క బోధనలకు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారిని అనుసరించే వారందరూ కూడా ఎవరు కాదు? లోక సంబంధులు కాదు. అంటే దానికి అర్థం ఏమిటి? యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆయన లోక సంబంధి కాదన్నప్పుడు దానికి అర్థము అనేక రకాలుగా మనం అర్థం చేసుకోకూడదు. అనేక మంది లోక సంబంధి కాదన్నట్లయితే ఏమనుకుంటారంటే లోక సంబంధం కాబట్టి లోకంలో మనం జీవించాలంటే లోకంతో ఉన్నటువంటి వారితో మనం జీవించకూడదని ఏం చేస్తారు? ప్రత్యేకించుకొని సన్యాసులు అయిపోతారు. దాని గురించి ఇక్కడ మాట్లాడటంలా సన్యాసత్వం పుచ్చుకోమని చెప్పలేదు ఆయన. లోక సంబంధానికి దాని అర్థం ఏమిటి? ఏది కాదంటే సన్యాసత్వం పుచ్చుకోవడం ద్వారా. రోమన్ కథలిక్ కూడా అదే జరుగుతుంది. నన్స్ కూడా ఏం చేస్తారు? లోకంతో వారికి సంబంధాలు ఉండవు, వారు ప్రత్యేకంగా జీవిస్తారు. ఈనాడు లోకంలో అనేక మంది సన్యాసులు కూడా ఉంటారు. వారి కుటుంబ జీవితాన్ని, కుటుంబాలని, బంధువుల్ని అందరినీ వదులుకొని వారు కూడా ఏం చేస్తారు? ప్రత్యేకంగా జీవిస్తారు. దాని గురించి ఇక్కడ ఆయన మాట్లాడటం లేదు. అయితే లోక సంబంధులు అయితే ఎవరు కాదు మరి అంటే కొంతమంది ఏం చేస్తారంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ వారి యొక్క సంతోషము, వారి యొక్క భోజనాలు అన్నింటిని వదులుకునేటువంటి వారు కూడా కాదు. ఎందుకంటే 15వ వచనం ఏం చెప్తారు గమనించారు. 15వ వచనం, నీవు లోకంలో ఉండే వారిని తీసుకోమని నేను ప్రార్థన చేయడం లేదు, కానీ లోకం నుంచి వారిని తీసుకెళ్ళిపోవడం లేదు ఆయన. లోకంలో నుంచి వారు తీసుకోమని కూడా దేవుని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం వల్ల వారు ఎక్కడ ఉండాలి? లోకంలోనే ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే లోకంలో ఉన్నారో అలాగే అపోస్తులు కూడా ఏం చేయాలి? లోకంలో ఉన్నారు. అపోస్తులకు బోధ విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుకు విశ్వాసం ఉంచిన వారు కూడా లోకంలోనే ఉండాలి. కానీ వారు ఎలా ఉండకూడదు? లోక సంబంధులు ఉండకూడదు. ఎలాగో లోక సంబంధంలో ఉండకూడదు? యేసుక్రీస్తు వారు ఎలాగో లోక సంబంధి కాదు, అలాగున వీరు కూడా లోక సంబంధి ఉండకూడదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? క్రీస్తు వారు సాధ్యమైనప్పుడు, క్రీస్తు వారు సాధ్యమైంది కాబట్టి ఇది ఎలా జరుగుతుందని ఆయన అనుసరించేటువంటి వారి కొరకు కూడా ముందుగానే ఆయన ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి లోక సంబంధిగా మనం లోకంలో ఉండాలి. ఎందుకంటే లోకంలో లేకపోతే క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అవ్వడానికి దేవుడి యొక్క లోకాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు అపోస్తుల బోధ వినాలంటే లోకమే ముఖ్యమైన కారణం. లోకంలో లేకపోతే నువ్వు అపోస్తుల బోధ వినడానికి అవకాశం లేదు, విశ్వాసం ఉంచడానికి అవకాశం లేదు, మారు మనసు పొందడానికి అవకాశం లేదు, యేసుక్రీస్తు యొక్క నామంలో మరియు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందడానికి కూడా అవకాశం లేదు. మనం లోకంలోనే ఉండాలి. సరే, నేను యేసుక్రీస్తు వారికి విశ్వాసం ఉంచాను, బాప్తిసం పొందేశాను కాబట్టి ఇప్పుడుగా నేను చనిపోయినట్టు నేరుగా పరలోకం వెళ్ళిపోవచ్చు అనుకుంటే వాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అది కూడా కోరుకోవడం లేదు. 15వ వచనంలో ఇప్పుడు నేను బాప్తిసం పొందాను అనుకో, నేను బాప్తిసం పొందిన వెంటనే నా పాపలు కడిగివేయబడుతుంది. కాబట్టి ఇక మీదట నేను లోకంలో ఉండకుండా ఏమైపోవడం ఇప్పుడు నేరుగా పరలోకం వెళ్ళిపోవాలనేసి కూడా యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు? కోరుకోవడం వల్ల. ఆయన ఏం చెప్తున్నాడు 15వ వచనంలో, వారిని లోకంలో ఉండి తీసుకుని పొమ్మని నేనేం చేయడం లేదు? ప్రార్థన చేయడం లేదు. ఎందుకని? వారి లోకంలోనే ఉండాలి. వారి లోకంలోనే ఉండాలి. ఎందుకు ఉండాలంటే నేను ఉన్నాను కాబట్టి వారు కూడా ఏం చేయాలి? ఉండాలి. నేను లోకంలో ఉండి కూడా నేను లోక సంబంధిగా జీవించలేదు కాబట్టి నన్ను అనుసరించేవారు నేను ఏ విధంగా జీవించానో ఆ జీవితాన్ని లోకానికి చాటాలి కాబట్టి వారు ఏం చేయాలి? లోకంలో ఉంటారు. మనం అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తాం, తండ్రి నన్ను ఎందుకు ఇంకా భూమి మీద పెట్టుకొని ఉన్నాం, నన్ను తీసుకెళ్ళిపోని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, వారిని లోకం నుంచి తీసుకోవాలని కొరకు ప్రార్థన చేయడం కదా. ఆయన ప్రార్థన మనం లోకం నుంచి వెళ్ళకూడదండి. మన ప్రార్థన ఏమిటి? నేను నన్ను తీసుకెళ్ళిపోమని చెప్తాం. ఎవరు ప్రార్థన నెగ్గుతుంది? క్రీస్తు వారి ప్రార్థన నెగ్గుతుంది. మనం అనేకసార్లు ప్రార్థన చేశాం కదా, నాకు ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, భరించలేని కష్టాలు వచ్చినప్పుడు
కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇంకా కూడా ఇన్ని కష్టాలు చూసి ఎందుకు భూమి మీద ఉండాలి, మనం తీసుకెళ్ళిపో తండ్రి అని ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు మరి కోరిక అది కాదు. యేసుక్రీస్తు మరి కోరిక క్రైస్తవులు ఈ భూమి మీద ఉండాలి. ఈ భూమి మీద ఏం చేయాలి? వారు నివసించాలి. ఈ భూమి మీద వారు జీవించాలి. ఈ భూమి మీద జీవించి ఈ భూమి మీదే క్రైస్తవ జీవితం ఏమిటో వారు జీవిస్తూ ఆ జీవితమును ఇతరులకు చూపించి ఈ భూమి మీదే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పరిపూర్ణతను సాధించారో ఆ పరిపూర్ణత సాధించిన తర్వాతే ఏం చేయాలి? పౌలు వల్లే చెప్పాలి. ఏమనేసి ఏ విధంగా చెప్పాలంటే, ఇది నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీద నాకు జీవితం నేను వెడలిపోతున్నాను. అది ఉద్దేశం అనేది. కాబట్టి క్రైస్తవులు అనేటువంటి మనము లోకం అర్థం చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోకూడదు. మనం యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశారు? ఏమైనా ప్రార్థన చేశారు? నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులుగా కాదు వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. 16వ వచనం అదేనా? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. దీంట్లో ఎలాంటి సమస్య లేదు, దీంట్లో ఎలాంటి క్వశ్చన్ మార్క్ లేదు. అది క్లియర్ స్టేట్మెంట్ అన్నమాట. యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్పేటువంటి ప్రార్థన అది. నేను లోక సంబంధిని కాదు అని ఎవరు ప్రూవ్ చేస్తున్నాడు? ఆయన ఎవరు ప్రూవ్ చేస్తున్నాడు? తండ్రి ప్రూవ్ చేస్తున్నాడు. నేను లోక సంబంధిని కాదు. లోకంలో ఉన్నామైతే ఎస్ నేను లోకంలో ఉన్నా, కానీ లోక సంబంధిని కాదు నేను. కాబట్టి నేను లోక సంబంధిని కానట్టు అపోస్తలులు కూడా ఎవరు కాదు? లోక సంబంధులు కాదు. కాబట్టి లోకంలో జీవించడము లోక సంబంధం అయినట్టు దానికి అర్థము కాదు. అయితే మనం ఏం చేయబోతున్నామంటే యోహాను సువార్త 8:47 వచనంలో దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పారు. రైట్. దేవుని యొక్క మాటలు ఏమిటి ఇక్కడ? క్రైస్తవులు ఈ లోకంలో ఉండాలి. ఏదైనా సమస్య ఉంది దాంట్లో? ఎలాంటి సమస్య లేదు. క్రైస్తవులు యొక్క లోకంలో ఉండాలి. క్రైస్తవులు యొక్క లోకంలో ఉండాలి. దానికి మనకు ఎలాంటి సమస్య అనేది ఉండకూడదు. అనేక సందర్భాల్లో మనము తప్పుగా ఆలోచన చేయవచ్చు. ఏమనేసి నేను క్రైస్తవున్నా కాదనేసి. కాదు, క్రైస్తవులు మనం క్రైస్తవులుగానే ఉండాలి. ఈ యొక్క భూమి మీద ఉండాలి. అయితే మనం ఏ విధంగా ఉండకూడదు? లోక సంబంధులుగా మనము ఉండకూడదు. దానికి అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా లోక సంబంధి కాదో మనం తెలుసుకుంటే మనము కూడా అలాగే లోక సంబంధి కాకుండాట్లు మనం కూడా జీవించవచ్చు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? నేను లోక సంబంధిని కాదు అని చెప్పేశాడు ఆయన. కాబట్టి నేను లోక సంబంధిని కాదు కాబట్టి వారును ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారందరూ కూడా లోక సంబంధులు కాదు. అలాగేనైతే యేసుక్రీస్తు వారు ఎలాగూ లోక సంబంధి కాదు. ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పేశాడు. 8వ అధ్యాయం మనం చదివాం. ఎవరు దాన్ని అర్థం చేసుకుంటారు? దేవుని సంబంధించినటువంటి వారు అర్థమవుతుంది. దేవుని సంబంధం అనేటువంటి వారు అర్థం కాదు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధం ఏ విధంగా కాదో 3 భాగాలుగా మనము ఆలోచన చేయబోతున్నాం. ఏ విధంగా యేసుక్రీస్తు వారు లోక సంబంధి కాదు, ఏ విధంగా యేసుక్రీస్తు వారు లోక సంబంధి కాదు? ఒకటి, స్వభావము బట్టి. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము
లోక సంబంధమైనది కాదు. ఆయన స్వభావాన్ని బట్టి ఆయన లోక సంబంధి కాదు. దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ఇక భూమి మీద పుట్టాలి. ఆయన భూమి మీద పుట్టవలనే ఆయన శరీరం కావాలి. ఆయనకి శరీరం కావాలి. శరీరం తనకు కావాలేనని యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. హెబ్రీ 10వ అధ్యాయంలో తేటగా తెలియజేయబడుతుంది. ఆయనకు ఒక శరీరం అమర్చమని దేవునికి ఆయన కోరుకుంటున్నారు. ఆయన భూమి మీద శరీరంగా పుట్టాడు ఆయన. కాబట్టి పుట్టిన సరే భూమి మీద మనవలు ఏం చేశాడు? ఆయన అభివృద్ధి చెందాడు. ఆయన పుట్టేటప్పుడే జ్ఞానంతో పుట్ల యేసుక్రీస్తు ప్రభు. అనేక మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు పుట్టేటప్పుడే జ్ఞానంతో పుట్టాడు ఆయన. అది పొరపాటు. అది లోకాసువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఆయన పుట్టుకతోనే జ్ఞానంతో పుట్టితే జ్ఞానంలో అభివృద్ధి చెందాల్సిన అవసరమే లేదు. 2:52లో ఆయన దేవుని దయ్యందును మనుషుల దయ్యందును దేవుని జ్ఞానమందును వర్ధిల్లుచుండెను, వయసునందును వృద్ధి చెందను. ఎందుకు పొందాలి ఆ విధంగా? ఆయన పరిపూర్ణంగా పుట్టి ఉన్నట్లయితే ఎందుకు జ్ఞానంలో ఆయన అభివృద్ధి చెందాలి? అవసరం లేదు. ఒకవేళ ఆయన సంపూర్ణమైన జ్ఞానంతో ఈ భూమి మీద పుట్టి ఉన్నట్లయితే, ఈ భూమి మీద ఆయన పుట్టి ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన సహోదరుల వంటి వాడు అయ్యేటువంటి వాడు కాదు. ఆయన సహోదరులను మనం ఎలా ఉన్నాము, మనం ఎలా పుట్టాము అలాగే ఆయన పుట్టాడు. ఏం వ్యత్యాసం లేదు, ఎలాంటి వ్యత్యాసం లేదు. మనం ఏ విధంగా అయితే మనకు ఆకలి ఉన్నది, అదే విధంగా యేసుక్రీస్తు మనకు ఆకలి అయినప్పుడు ఆకలి వచ్చింది. ఆయన నిద్రబొమ్మ ఆయన ఎలాగైతే విశ్రాంతి తీసుకున్నాడు అలా అన్నింటిలో మనం ఒకటేగా ఉన్నాం. ఆయన అన్ని రకాలుగా శోధించబడ్డాడు. ఆయన అన్ని రకాలుగా భూసంబంధమైనటువంటి శోధనలకు ఆయన లోనయ్యాడు. కానీ ఎక్కడా కూడా ఆయన స్వభావంలో ఈ లోక సంబంధమైనటువంటి కార్యములు మార్పును తీసుకురాలేదు. దాని అర్థం ఏమిటి? శోధన వచ్చింది, శోధన వచ్చి శోధించబడినప్పుడు యేసుక్రీస్తు మనకు స్వభావంలో మార్పు రాలా. శోధించడానికి ముందు ఆయన ఎలాంటి యథార్థత పరిశుద్ధత కలిగి ఉన్నాడో శోధన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. స్వభావంలో ఎక్కడ కూడా మార్పు లేదు, ఎక్కడ కూడా మార్పు లేదు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని విని రేపటికి మన స్వభావం మార్చుకోవచ్చు. ఒకవేళ మనము తప్పైన స్వభావం మార్చుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏం లేదు, మార్పు లేదు, ఎక్కడ కూడా మార్పు లేదు. ఆయన దేవుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వాడు. ఆయన అనేక సందర్భాలు ఏం చేశాడు? ఆయన పరిసయ్యులతో కలిసి భోంచేశాడు. అవునా? అవునా కదా? అవును. లోకాసువార్త 11వ అధ్యాయం 37వ వచనంలో పరిసయ్యులతో కలుసుకొని భోంచేశాడు. పరిసయ్యులు ఎవరు? పరిసయ్యులు వేషధారులు. అవునా? యేసుక్రీస్తు చెప్పిన స్టేట్మెంట్. పరిసయ్యులు వేషధారులు. అలాంటి వారితో యేసుక్రీస్తు వారు భోజనానికి వెళ్ళారు. లోకాసువార్త 11:37 ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని చేసి ఆయన కూర్చున్నాడు. వేషధారి ఎవరు? పరిసయ్యుడు. ఏ వేషధారి? హృదయంలో ఒకటి ఉంటుంది, నోరు ఒకటి మాట్లాడుతుంది. హృదయంలో ఒకటి ఉంటుంది, నోరు ఒకటి మాట్లాడుతుంది. నోరు ఒకటి మాట్లాడుతుంది, చేతులు ఒకటి చేస్తుంది. వాళ్ళు చేసే పనులకి, వాళ్ళ నోటికి, వాళ్ళ హృదయానికి ఎక్కడ పొత్తున వదలదు, ఎక్కడ కూడా ఏం చేయబోదు, ఏకీభవించదు. హృదయం ఒకటి మాట్లాడితే నోరు అనేది, హృదయం ఒకటి చెప్పి హృదయంలో ఒకటి ఉంటుంది, నోరు అనేది వేరే మాట్లాడుతుంది. సహోదరుని మీద నాకు కక్ష ఉంది, నోటితో ఏం చేస్తాను? నేను తీపి మాటలు మాట్లాడతా. హృదయంలో సహోదరుని మీద నాకు అసూయ ఉంది, కానీ నోరు ఏం చేస్తుంది? తీపి మాటలు మాట్లాడుతుంది. సమయం దొరికినప్పుడు చేతితో ఏం చేస్తాను? పొడి చేస్తాను.
నా యొక్క ఆలోచనలు అనేది వేరు. ఇలాంటి పరిశీలన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? భోజనానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా పరిశీలుగా మారలా. ఆయన పరిశీలన కలిసి భోంచేశాడు. భోంచేశాడు లేదా? అనేక సందర్భాలు భోంచేశాడు. ఎన్ని సందర్భంలో ఆయన పరిశీలన కలిసి భోంచేసినా సరే ఆయన స్వభావంలో ఎన్నడూ కూడా పరిశీలనలాగా ఏం చేయలేదు, ఆయన మారలా. ఆయన స్వభావంలో ఏం చేయలేదు, ఆయన లోక సంబంధి కాదు. యేసుక్రీస్తు వారు ఎలాగో ఆయన లోక సంబంధి కాదంటే ఆయన స్వభావం బట్టి ఆయన స్వభావంలో ఆయన లోక సంబంధి కాదు. పరిశీలన కూర్చుని భోంచేశాడు, మంచిదే. తర్వాత ఎవరితో కలుసుకుని భోంచేశాడు? యోహాను సువార్త 4:27 ఒక స్త్రీ, సమరయలో ఉన్నటువంటి ఒక స్త్రీతో కలిసి మాట్లాడుతున్నారు. ఎవరితో కూర్చొని మాట్లాడాడు ఆయన? చాలాసేపు మాట్లాడాడు. ఎవరితో? సమరయ స్త్రీతో. సమరయ స్త్రీకి వచ్చి 5 పురుషులు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పురుషుడు కాదని చెప్పబడేది. 6 పురుషులు ఉన్నారు. ఒక రకంగా ఆమె మనం చెప్పలేదు కాబట్టి ఆ పద్ధతి మనం చెప్పలేము. కాబట్టి ఆమె అలాంటి స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడలేదు ఆయన? ఆయన 7వ వ్యక్తి కావడానికి మాట్లాడాల. ఆయన మాట్లాడి దేని కొరకు కాదు, ఆమెను మార్చడానికి మాట్లాడాడు. కానీ ఆయన యొక్క స్వభావము, ఆమె యొక్క జీవితమును బట్టి తన స్వభావంలో ఎక్కడ కూడా ఏం చేయబడలేదు, చిన్న మచ్చబడలా. ఆయన స్వభావానికి ఎక్కడ కూడా మచ్చబడలా. ఎక్కడైనా మచ్చబడిందా? లేదు. సమరస్త్రీతో మాట్లాడాడు. కానీ ఆమె జీవితంలో ఉన్నటువంటి కథ ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా యేసుక్రీస్తు వారికి ఏం చేయలేదు, అంటుకోలే. ఆయన స్వభావంలో మార్పులు తీసుకురాలేదు. ఎక్కడ కూడా తీసుకురాలి. పరిశీలన చూసి చెప్పాడు ఆయన, నువ్వు గుడ్డివాడని చెప్పాడు. నువ్వు గుడ్డి పరిచయుడు అన్నారు. నువ్వు సున్నం కట్టిన గోడ అని చెప్పాడు. నువ్వు ఒకటి చేసేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పారు. మీరు లోకంలో ఉన్నటువంటి వారందరూ పరలోకం పోవడానికి ప్రయత్నం చేస్తే మీరు వారు పోకున్నట్లు మీరు వాక్యలు మూసేటువంటి వారని చెప్పారు. వారితో కలిసి పోసినప్పుడు వాళ్ళతో కలిసి యేసుక్రీస్తు వారు భోజనం చేసి వారితో కలిసి మెలిసి వారితో మాట్లాడినా కూడా సరే ఆయన స్వభావములు ఎక్కడ కూడా ఏం చేయబడలేదు, మార్పు రాల. సమరయ స్త్రీతో కూర్చొని మాట్లాడారు. ఆయన ఎంతసేపు మాట్లాడారో మనకు తెలియదు. వాళ్ళు భోజనం కొనడానికి వెళ్ళిపోయారు శిష్యులు. భోజనం కొనుక్కొని వచ్చేంత వరకు ఏం చేశారు? వాళ్ళు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఆమె అర్థం చేసుకున్నది ఏమిటి? ఆయన ప్రవర్తన అర్థం చేసుకున్నది. ఆయన మాట్లాడింది యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు, అంతేనా? సూర్యుడు పేడ మీద కానీ ఉదయించినట్లు ఏమవుతుంది? పేడ అనేది ఏమైపోతుంది? దాని కన్మూషం బాగా పిడకైపోతుంది. అది మంచిది అయిపోతుంది, ఉపయోగించుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఒకరితో కలిసి మాట్లాడినంత మాత్రాన, వారితో కలిసి భోంచేసినంత మాత్రాన ఆయన యొక్క స్వభావం ఏం చేయదు, మార్పు రాదు. అవునా కాదా? నేను చెప్పేది పాయింట్ ఉందా లేదండి? యేసుక్రీస్తు వారి యొక్క స్వభావంలో ఆయన లోక సంబంధి కాదు. 3వది మత్తయి సువార్త 9:10 మత్తయి సువార్త 9:10 ఇంటిలో భోజనమునికి యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను ఆయనను అనేకులు వచ్చి ఆయన ఎద్దును ఆయన శిష్యుల ఎద్దును కూర్చుండేది. యేసుక్రీస్తు వారు ఎవరితో కూర్చున్నారు? సుంకరులతోనూ పాపులతోనూ. సుంకరులు పాపులు కూర్చున్నాడు. ఆయన భోజనం చేస్తున్నాడు, కూర్చొని ఉన్నాడు, భోజనం కూడా చేస్తున్నాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన సుంకరి కాలేదు, ఎన్నడూ కూడా ఆయన ఏం కాలేదు, పాపి కాల. ఆయన స్వభావంలో ఎక్కడ కూడా సుంకరుతో తాను కలిసి భోంచేసినను, సుంకరుతో మాట్లాడినను, ఒక స్త్రీతో మాట్లాడినను, లేదంటే పరిశీలనతో కూర్చొని భోంచేసినను, మాట్లాడినను, ఎక్కడ కూడా స్వభావంలో ఏం చేయబడలేదు, ఆయనకి మార్పు లేదు.
కాబట్టి యేసుక్రీస్తు వారు నేను ఈ లోక సంబంధి కాదన్నట్లయితే ఆయన స్వభావంను బట్టి ఆయన ఎవరు కాదు, లోక సంబంధి కాదు. లోక సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. ఆయన ఎవరు కూడా కాదా గమనించారు, ఎలాగో స్వభావం బట్టి కాదా గమనించారు. యాకోబు యోహాను గురించి మనకు అందరూ తెలిసిన వారు అపోస్తులు. యోహాను మరి యాకోబులు అపోస్తులుడు. వారు యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క రొమ్ము మీద ఆనుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినవచ్చు, కార్యక్రమాలు జరిగించవచ్చు. కానీ వారి యొక్క స్వభావంలో కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా మార్పు లేదు. ఆయన వారిని బట్టి తన స్వభావాన్ని యేసుక్రీస్తు వారు మార్చుకోలేదు. కొన్ని సందర్భంలో యోహాను యాకోబులు ఏమైపోయారు? యోహాను లోక సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులు యాకోబు యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుకుని నీకు ఇష్టమని అడగగా. ఏం చేశారు వీళ్ళు? ఈ పట్టణాన్ని ఏం చేద్దాం, మనం నాశనం చేద్దామన్నారు. నాశనం చేద్దామన్నారు లేదా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు నాశనం చేశాడా? ఈవెన్ తన శిష్యుడు తన యొక్క స్వభావాన్ని ఎవరు కూడా మార్చలేకపోయారు. తన అపోస్తులైన సరే తన స్వభావాన్ని మార్చలేకపోయారు. ఆయన స్వభావంలో మార్పు లేనిట్టించుకో. ఆయన స్వభావాన్ని బట్టి ఆయన ఎవరు కాదు, లోక సంబంధి కాదు. మనల్ని గురించి ఏమిటి? మనల్ని గురించి ఏమిటి? ఒకే ఓడలో కాకి ఉండొచ్చును, పౌరం ఉండొచ్చు, కానీ స్వభావాలు వేరే. ఒకే ఓడలో రెండు ఉన్నాయి. ఏది ఉంది? కాకి ఉంది, ఓడ ఉంది, పౌరం ఉంది. కాకిని పంపించినప్పుడు ఏం చేసింది? కాకి ఏం చేసింది? మళ్ళీ తిరిగి రాలా. ఎందుకని? దాని స్వభావం అనేది ఎక్కడ పీనుగులు కనబడితే అక్కడ తింటూ అది అలాగే నిలబడిపోయింది. దాని స్వభావం అది. కానీ పౌరమైన స్వభావము, దాని స్వభావం పీనుగులు తినేది కాదు, మార్చుకోదు అది. దాని స్వభావం బయట ఉన్నా సరే, సంఘంలో ఉన్నా సరే ఒకటే. సంఘంలో ఉన్నాను, సంఘం వెలుపులకు వదిలినా సరే స్వభావం అనేది ఒక్కటే. కాకి యొక్క స్వభావము ఒకవేళ లోపల ఉన్నప్పుడు పీనుగులు లేకపోవచ్చు, కానీ బయట వచ్చినప్పుడు ఏమైపోయింది? తన యొక్క స్వభావం ఏమిటంటే పీనుగులు కనబడినప్పుడు తినేటువంటి స్వభావం. కానీ కొంతకాలము దొరకనందువల్ల ఏం చేసింది? ఇప్పుడు తన స్వభావాన్ని కప్పిపుచ్చుకొని పెయింట్ కొట్టుకునేసింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క స్వభావము లోకంలో అలాంటిది కాదు. ఆయన లోక సంబంధి. ఆయన ఎలాగో లోక సంబంధం కాదు అంటే ఆయన స్వభావాన్ని బట్టి లోక సంబంధి కాదు. మనము కాకిలాగా ఉన్నామా, పౌరంలాగా ఉన్నామా ఆలోచన చేయాలి. కాకిలాగా మన స్వభావాన్ని సంఘంలో కప్పు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడు నిజ స్వభావాన్ని చూపిస్తున్నాం ఆలోచన చేయాలి. లేనట్లయితే పావురంలాగా పడవలో ఉన్నాను సరే, వెలుపలైనా సరే స్వభావం అనేది ఏం చేయదు, మార్చుకోదు. ఖచ్చితంగా అది ఎన్నడూ కూడా మార్చుకోదు. కానీ అనేక సందర్భాలు ఏం జరుగుతుంది? అనేక సందర్భాల్లో కాకేం చేస్తుంది? స్వభావాలని మార్చుకుంటుంది. ఉన్నప్పుడు తింటుంది, లేనప్పుడు. అందువల్ల స్వభావంలో మార్పు ఎప్పుడు ఉంటుందని స్వభావానికి అనుకూలంగా మార్చుకుంటుంది. కానీ పావురము మార్చుకోదు. అలాంటి ఒక పరిశుద్ధమైనటువంటి
జీవితము పౌరముతో పోల్చబడింది. అందుకే పరిశుద్ధాత్మని పౌరం రూపంలో చూపించడం జరిగింది. క్రైస్తులు అనేటువంటి వారు పౌరం లాంటి వారు, అంటే యేసుక్రీస్తు వారు లాగా. ఎలాగూ ఆయన స్వభావం బట్టి ఎలాగూ లోక సంబంధి కాదు, అలాగూ ఉండేటువంటి వారు. కానీ ఈ స్వభావం ఏం చేయకూడదు, మనం కాకిలాగా మార్చుకునేటువంటి వారం కాదు. ఎల్లప్పుడూ మన స్వభావము ఓడలో ఉన్నప్పుడు ఒకటే, ఓడను విడిచిపెట్టినా సరే మన స్వభావం ఒకటిగా ఉండాలి. కానీ ఎన్ని సందర్భాల్లో మనం మార్చుకొని ఉన్నామో ఆలోచించాలి. మనం గొర్రెలము, మన స్వభావం అనేది మార్పులో ఉండదు. మన స్వభావము మార్పు ఉండదు. మన స్వభావం ఎన్నడూ మార్పు ఉండదు. కానీ సింహం యొక్క స్వభావము మార్పు ఉంటుంది. సింహం స్వభావం మార్పు ఉంటుంది. మన యొక్క స్వభావం ఏమిటి? అది భక్షించేటంటిది. గొర్రె ఎన్నడూ కూడా ఒకరిని భక్షించదు, అలాగే ఉంటుంది. సో మన పావురం వరకే స్టే చేద్దాం. పావురము మరియు కాకి, మనం ఎవరి స్వభావం కలిగి ఉన్నామో మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను స్వభావం బట్టి లోక సంబంధిని కాదు. 2, యేసుక్రీస్తు వారు తన ఉద్యోగమును బట్టి ఆయన లోక సంబంధి కాదు. ఉద్యోగం అంటే ఆయన కాంపిటీషన్ అన్నమాట. యేసుక్రీస్తు వారు తన ఉద్యోగమును బట్టి, ఉద్యోగం అనేది పని, ఆయన పనిని బట్టి ఆయన ఎవరు కాదు, లోక సంబంధి కాదు. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఎవరు? రాజు, క్రీస్తు, ఆయన అభిషేకించబడినవాడు రాజు. కానీ ఆయన ఎవరు కాదు, లోక సంబంధమైన రాజు కాదు. ఆయన ఉద్యోగం అది. ఏ ఉద్యోగము? ఏ ఉద్యోగం? రాజు అనేది ఆయన ఉద్యోగం అది. ఆయన రాజు పరిపాలిస్తున్నాడు. కానీ ఆయన చెప్పాడు, నేను రాజునే, కానీ భూస్వంతమైన రాజును కాదు, నేను భూస్వంతమైన రాజు కాదు. యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన ఉద్యోగము, నేను, నాకు రాజ్యం ఉంది, నా రాజ్యం ఏమిటి కాదు, ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది కాదని చెప్పేశాడు. ఆయన ఉద్యోగమును బట్టి ఏం చేశాడు? ఆయన లోక సంబంధి కాదు. ఆయన యాజకుడు, కానీ ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు, భూసంబంధమైన యాజకత్వం జరిగించడం లేదు ఆయన. తన ఉద్యోగమును బట్టి ఆయన ఎవరు కాదు, లోక సంబంధి కాదు. మరి ఆయన బోధకుడు ఆయన భూ సంబంధంగా ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా సంపాదించాలి అని చెప్పడానికి రాలే ఆయన. పరలోక జీవితాన్ని ఎలాగో జీవించవలైన భూమి మీద తెలియజేయడానికి వచ్చినట్టు. అవునా? బైబిల్ ఏం చెప్తుంది మనకి? ఎక్కడ ఎలాగో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆదాయం వస్తుందని చెప్తుందా? లేకపోతే ఏ వేటేట్ని చదివితే మనం ఏ ఉద్యోగం సంపాదిస్తామని చెప్తుందా? ఎలా ఇల్లు కట్టాలని చెప్తుందా? ఎలా ట్రైన్ నిర్మించాలని చెప్తుందా? అదేదని చెప్తుందా? ఇదేం చెప్తుంది? ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎలాగో జీవించవలైన భూమి మీద అది నీకు నాకు తెలియజేసేది. ఆయన బోధన బట్టి ఎవరు కాదు, ఆయన ఈ లోక సంబంధమైనటువంటి బోధ కాదు. ఆయన బోధ కూడా లోక సంబంధమైనది కాదు. ఆయన ఉద్యోగంలో ఆయన ఉద్యోగం బట్టి ఆయన ఈ లోక సంబంధి కాదు. అనేక సందర్భాలు యేసుక్రీస్తు వారు ఏం చేశారు అన్నాడు? భూసంబంధమైన రాజుగా చేయాలనేసి అనేక సార్లు ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు అన్నట్టు కూడా ఏం చేయలేదు, దానికి అంగీకరించలా. పిలాతు ఏం చేశారు? నీవు రాజ్యమాన్ని అడిగాడు, రాజునా అన్నాడు. నీకు రాజ్యం అంటే నా రాజ్యం ఏ లోక సంబంధమైనది కాదు.
యహలోక సంబంధమైనది కాదు. ఆయన ఉద్యోగమును బట్టి ఆయన యొక్క లోక సంబంధి కాదు. నేను ప్రధాన యాజకత్వం కలిగిన వాడిని, మెల్కీసెదెకు క్రమం చొప్పున. అలాంటి యాజకత్వం కలిగినటువంటి నేను ఈ భూ సంబంధమైన యాజకత్వాన్ని నేను జరిగించిన, పరలోక సంబంధమైన యాజకత్వం జరిగించే పని. నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము యెహోవా సంబంధమైనది కాదు. నేను ఆ రాజ్యానికి రాజుని. నేను ఈ భూ సంబంధమైన రాజ్యం కొరకు స్థాపించడానికి రాలేదు. ఆ రాజ్యంలో ప్రజలు ఉన్నారు, వారు భూమి మీద నిరంతరం జీవించేటువంటి వారు కాదు. వారు కూడా పరలోక సంబంధమైనటువంటి రాజ్యం సంబంధించిన వారు. మరి ఆ రాజ్యానికి చట్టం ఉన్నది. ఆ చట్టము కూడా భూ సంబంధమైన వాటిని తెలియజేయకుండా ఆత్మ సంబంధమైనటువంటి చట్టాలనేది తెలియజేసేటువంటి. కాబట్టి ఆయనకు ఉద్యోగమును బట్టి ఆయన లోక సంబంధి కాదు. ఆయనకు ఉద్యోగమును బట్టి ఆయన లోక సంబంధి కాదు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధానంలో ఆయన లోక సంబంధి కాదన్నట్లయితే ఆయన యొక్క క్యారెక్టర్ అన్నమాట, తన యొక్క గుణాశయములను బట్టి ఆయన లోక సంబంధి కాదు. గుణాశయం క్యారెక్టర్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాశయములు ఏమిటి? అంతకుముందు మనం చదివాం, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకమైన వాడు, నిర్దోషి, పాపుల్లో చేరినటువంటి వాడు. భూసంబంధమైనటువంటి పరిశుద్ధతను గురించి ఆయన మాట్లాడాల. అంటే నీట్గా మనం డ్రెస్ చేసుకొని ఉండేదాని గురించి మాట్లాడాలి. ఈ పరిశుద్ధత ఎక్కడ ఉండాల్సింది? జీవితంలో ఉండాలి, వాస్తవమే. కానీ మొదట జీవితంలో ఉండాలంటే మొదట ఎక్కడ ఉండాలి? అది హృదయంలో ఉండాలి. ఎందుకంటే హృదయంను బట్టి జీవితం నిర్ణయించబడుతుంది. ఆయన యొక్క స్వభావంలో ఆయన లోక సంబంధి కాదు. మరియు ఆయన ఉద్యోగమును బట్టి ఆయన లోక సంబంధి కాదు. మరియు ఆయన యొక్క గుణమును బట్టి ఆయన ఎవరు కాదు? లోక సంబంధి కాదు. ఈ పరిశుద్ధత అనేది ఉన్నట్లయితే భూమి మీద జీవించాలని కాదు. పరిశుద్ధత లేకపోయినా భూమి మీద జీవించవచ్చు. కానీ ఈ పరిశుద్ధ ఆత్మ సంబంధమైనందువలన అది పరలోకంలో జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి, అందువలన అది ఆత్మ సంబంధమైనది. అని ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు అది చేయాలి. పరిశుద్ధతను ఎక్కడ చేయాలి? నేను ఇక్కడే జరిగించాలి, ఇక్కడే పరిశుద్ధంగా నేను జీవించాలి. ఇక్కడే నేనేం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి, నిష్కల్మషుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, సాత్వికుడిగా జీవించాలి. ఇవన్నీ ఎలాంటివి? ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనది కాదు. లోకంలో నువ్వు పరిశుద్ధత ఉందా లేదని ఎవరైనా నీకు ఉద్యోగం వేస్తారా? నీకు పరిశుద్ధత ఉందని లేదని ఎవరైనా అడుగుతారా? నువ్వు పాపివా లేదని ఎవరైనా అడుగుతారా? ఎవరు పట్టించుకోరు. నువ్వు పాపివా కాదు, లోకం పట్టించుకోరు. నువ్వు దోషివా కాదు, లోకం పట్టించుకోరు. లేనట్లయితే నువ్వు పరిశుద్ధుడా కాదని లోకం కూడా నిన్ను పట్టించుకోరు. కానీ ఏ లోకం పట్టించుకుంటుంది? ఆత్మ సంబంధమైన లోకం వీటన్నిటిని పట్టించుకుంటుంది. నువ్వు ఈ లోకంలో ఉన్నావు. లోకంలో ఉన్నటువంటి మనము గుణమును బట్టి మనము లోక సంబంధం కాదు. గుణములను బట్టి మనం ఎవరు కాదు? యేసుక్రీస్తు వారు ఎలా కాదు అలాగే మన గుణములను బట్టి మనము లోక సంబంధం కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆనాడు తెలియజేసినటువంటి ప్రతి మాట విలువైనటువంటిది. ఆ విలువైన మాటలను మనం ఆలోచన చేయగలిగినట్లయితే
అంత విలువ కలిగిన మాటలు నా హృదయమును మార్చకుండా పోయినట్లయితే నేను ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నానో ఆలోచించేయాలి. యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు, నేను లోక సంబంధి అయినట్టు కానట్టు వారును లోక సంబంధులు కాదు. ఎలాగ యేసుక్రీస్తు ప్రభువు లోక సంబంధి కాదు? అయితే సమస్య ఏమిటంటే, సమస్య ఉంది. ఎవరు పరిశుద్ధులు, ఎవరు లోక సంబంధులు, ఎవరు లోక సంబంధులు కాదు అని సంఘంలో కనిపెట్టడము కష్టం. మనం కనిపెట్టలేము. మన పని కూడా కాదు, మన పని కూడా కాదు. కానీ ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంది. ఎందుకంటే ఈనాటి దేవుడు ఏం చేయడం లేదు, లోక సంబంధులు ఎవరు వాళ్ళే లోక సంబంధులు కానటువంటి వారు ఈ సంఘంలో ఉండాలని చెప్పలా, అవకాశం ఇస్తున్నాడు ఆయన. మార్చుకోవాలి. లోక సంబంధంగా ఉన్నట్లయితే, స్వభావం బట్టి లోక సంబంధం అనుకున్నట్లయితే మార్చుకో. నా యొక్క ఉద్యోగమును బట్టి నేను ఎవరు కాదు, లోక సంబంధాన్ని కాదు. లోక సంబంధం ఉద్యోగం చేయవచ్చు, ఆ ఉద్యోగం వేరు, ఈ ఉద్యోగం వేరు. నా గుణమును బట్టి నేను లోక సంబంధాన్ని కాదు, యేసుక్రీస్తు వారు కాదు. అయితే ఈ లక్షణములు ఉన్నను లేకపోయినను సంఘంలో ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు దాన్ని అనుమతించున్నాడు. మత్తయి సువార్త 13:29-30 అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కలిగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందు కూర్చి వాటిని కాల్చివేట కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాడుతో చెప్పుదునా నేను. ఏం చెప్పేది? ఇప్పుడు గురుగులు పెరుగుతున్నాయి, గోధుమలు పెరుగుతున్నాయి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేయకూడదు అనుకుంటున్నారు? దాన్ని దేవుడు ఏం చేయాలని, ఏం చేయకూడదు అనుకుంటున్నారు? తీసేయాలనుకోవద్దు. ఉండాలి అలాగే వెళ్ళాలి. గుణములు మార్చుకోవచ్చు, స్వభావాలను మార్చుకోలేము. గుణాలని మార్చుకోవచ్చు, స్వభావం అనేది ఏం చేయబడదు, మార్చబడదు. క్రైస్తవుడు అంటే క్రైస్తవ స్వభావంగా ఉండాలి. నువ్వు ఎక్కడో సంఘంలో ఉన్నాను సరే, లోకంలో ఉన్నాను. కానీ మనం సంఘంలో ఒక స్వభావము, లోకంలో ఒక స్వభావం కలిగి ఉన్నట్లయితే క్రైస్తవ స్వభావం కాదు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ఏ విధంగా లోక సంబంధి కాదు, స్వభావం బట్టి అలాగూ నేను ఉండవలని లేదనేది నేను నిర్ణయించాను. అలా ఉండాలని లేదని నేను నిర్ణయించాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు లోక సంబంధి కానట్టు మనము కూడా లోక సంబంధంలో కాదు. యేసుక్రీస్తు ప్రభువు దేనిని బట్టి లోక సంబంధి కాదైనా 3 విషయాలు చెప్పాం. 1 స్వభావం బట్టి లోక సంబంధి కాదు, 2 ఉద్యోగం బట్టి లోక సంబంధి కాదు, 3 గుణాశయం బట్టి లోక సంబంధి కాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం చూసుకుంటాం. లోకము యేసుక్రీస్తు ప్రభువు 1. ఇప్పుడు లోకం క్రైస్తవుడు, లోకంతో నాకున్న సంబంధం. లోకంతో నాకున్నటువంటి సంబంధం. లోకము యేసుక్రీస్తు ప్రభువు, ఇప్పుడు లోకము క్రైస్తవుడు అంటే మనం ఎలా ఉండబోతున్నామో ఇప్పుడు ఆలోచించాలి. 1 యేసుక్రీస్తు ప్రభువు ఏం తెలియజేశారు? నేను లోక సంబంధి కాదు కాబట్టి మీరు కూడా లోక సంబంధులు కాదని స్టేట్మెంట్ ఇచ్చేశారు. దానికి అర్థం ఏమిటంటే మనము లోకంలో ఉండాలి. ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోకూడదు, ఎక్కడే ఉండాలి. మనం ఇక్కడే ఉండి మనకి బాధ్యతలు మనం నెరవేర్చాలి.
మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనము నిర్వహించాలి. భూ సంబంధంగా అయినా సరే, ఆత్మ సంబంధంగా అయినా సరే. నా బాధ్యత కుటుంబ పరంగా ఏమిటో నేను నిర్వహించాలి. నా బాధ్యత నా ఉద్యోగ పరంగా నేను నిర్వహించాలి. నేను ఒక బాధ్యతగా నా పిల్లల పట్ల ఉన్నటువంటి బాధ్యతను నేను నెరవేర్చాలి. నా తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి బాధ్యతను నేను నెరవేర్చాలి. మరియు నా యొక్క బాధ్యతను, సంఘపరమైన బాధ్యతలు కూడా నేను నెరవేర్చాలి. ఇవి నెరవేర్చుకుంటూ ఏం చేయాలి? నేను భూమి మీద క్రైస్తవుడిగా జీవించాలి. అది ఛాలెంజింగ్ పాయింట్. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు ఇదే చేశాడు. ఆయన 12వ సంవత్సరం దేవాలయంలో కనబడినప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళి వారు ఏం చేశారు? అప్పటి నుంచి యేసుక్రీస్తు ఏం చేశాడు? వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి ఉండేను. మరలా మనం యేసుక్రీస్తు మనం ఎక్కడ చూడగలము? 30 సంవత్సరంలోనే 30 సంవత్సరం చూడదు. అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరికి లోబడి ఉన్నాడు? తల్లిదండ్రులు లోబడి ఉన్నాడు. తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యతలు నెరవేర్చాలి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చడం మాత్రంగా ఆయన చనిపోయేటప్పుడు కూడా తన తల్లి విషయమైన తన బాధ్యతను ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆయన యోహాను చూసి ఏం చెప్పాడు? ఆమెని చేర్చుకో. వాస్తవానికి యోహాను యాకోబు యొక్క తల్లి మరి యొక్క తల్లితో సహోదరిగా ఉండడానికి అవకాశం ఉందని హిస్టరీ చెబుతుంది. కాబట్టి ఆమెను చేర్చుకోమంటారు. యోహాను గారు ఏం చేశారు? 15 సంవత్సరాల అప్పటి నుంచి యెరూషలేములో ఆమెని పోషించారు. తర్వాత అక్కడి నుంచి వారు ఎఫెసు పట్టణానికి వెళ్ళి అక్కడ వారు నివసించినట్లుగా, అక్కడ మరి యొక్క ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇల్లును కూడా అక్కడే ఉండి వారిని పోషించినట్లుగా అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళడం జరిగింది? అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రకటన గ్రంథం ప్రశ్నలు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవడం జరిగింది. అదొక ఎక్సెల్ ప్లేస్ అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు కూడా భూస్వామి తన బాధ్యత నెరవేర్చాడు ఆయన. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ భూమి మీద జీవించాలి, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఎందుకంటే క్రీస్తు ప్రభువుతో నేను జీవించాలని నువ్వు వచ్చేసావు. కాబట్టి క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఈ భూమి మీద జీవించాడో ఆ విధంగా నువ్వు జీవించి ఏం చేయాలి? నువ్వు చూపించాలి. ఈ భూమి మీద జీవించాలి. నేను క్రైస్తుడని నేను చెప్పుకుంటున్నాను కదా. ఎవరు చెప్పుకోవాలి నేను క్రైస్తుడని? ఎలా చెప్పు? నేను క్రైస్తుని చెప్పుకుంటే సరిపోతుందా? నేను క్రైస్తవుని అని చెప్పి నా యొక్క నుదుటి మీద బోర్డును పెట్టుకుంటే సరిపోతుందా? నేను క్రైస్తుడు అని చెప్పి తెల్ల బట్టలు లేక నా వస్త్రాల మీద రాసుకుంటే సరిపోతుందా? నేను క్రైస్తుడు అని చెప్పి బైబిల్ పెట్టుకుని పోయినా సరిపోతుందా? నేను క్రైస్తుడు అని చెప్పి ఆదివారం ఆరాధన బైబిల్ పట్టుకొని వచ్చి 2 గంటలకు కూర్చొని వెళ్ళిపోవడం సరిపోతుందా? అవన్నీ అవసరమే. ఆరాధన చేయాలి, అవసరమే. ఒక క్రైస్తుడిగా జీవించడము ఆరాధనతో ముగిసిపోయేటువంటిది కాదు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సామాజిక పరంగా ఎక్కడైనా సరే నువ్వు క్రైస్తుడిగానే జీవించాలి. ఎక్కడైనా జీవించాలి. రెండోది, క్రైస్తుడు భూమి మీద జీవించడం మాత్రం కాదు. క్రైస్తుడు భూమి మీద జీవించి లోక సంబంధి కాకుండా జీవించాలి. క్రైస్తుడు లోకంలో జీవించాలి, కానీ లోక సంబంధిగా జీవించకూడదు. క్రైస్తవుడు లోకంలో జీవించాలి, లోకంలో బ్రతకాలి, కానీ లోకంలో బ్రతికేటువంటి వ్యక్తి ఏం చేయకూడదు? లోక సంబంధిగా జీవించకూడదు. ఎందుకు అతను జీవించకూడదు? ఎందుకు జీవించకూడదు అంటే తన గురువు జీవించలేదు కాబట్టి నేను కూడా జీవించకూడదు. యేసుక్రీస్తు స్టేట్మెంట్ అదే. నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కాదు. కాబట్టి మనం కూడా ఏం చేయకూడదు? లోక సంబంధంగా మనము జీవించకూడదు. అనేక సందర్భాలలో మనం లోకంలో లోకస్తులుగా జీవిస్తున్నామా, క్రైస్తువులకు జీవిస్తున్నామనే ప్రశ్న మనకు వచ్చేస్తుంది. అనేక సందర్భాలలో మనల్ని చూసినటువంటి, అంటే మనం చెప్పుకోవచ్చు నేను క్రైస్తుడని, మనల్ని, మన యొక్క కోపాన్ని, మన యొక్క ప్రవర్తన,
మన యొక్క మాటల్ని, మన యొక్క జీవితాన్ని చూసినటువంటి లోకము నువ్వు క్రైస్తవుడువా అనే ప్రశ్న అనేది మనకు వచ్చేస్తుంది. మనల్ని ప్రశ్నిస్తారు, నువ్వే క్రైస్తవుడివి. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే క్రీస్తు నీలో జీవించడం లేదు. క్రీస్తు నాలో జీవించడంలా. నన్ను చూస్తే నన్నే చూడకూడదు వారు, నాలో క్రీస్తు ప్రభావం చూడాలి. ఎందుకంటే నేను క్రీస్తు ప్రభావం కొరకు నేను జీవిస్తున్నాను కాబట్టి క్రీస్తుని ఏం చేయాలి? నన్ను వారు చూడాలి. ఎలా చూడాలి? నా మాటల్లో చూడాలి, నా ప్రవర్తనలో చూడాలి, నా యొక్క ప్రవర్తనలో చూడాలి, నేను చేసేటువంటి పనుల్లో చూడాలి. ప్రతి దాంట్లో యేసుక్రీస్తు వర్ణాల్లో చూడాలి. మూడవదిగా, ఒకటి క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ లోకంలోనే జీవించాలి. రెండు, లోకంలో అతడు జీవించినను సరే అతడు లోక సంబంధిగా జీవించకూడదు. మూడోది, అతడు క్రైస్తవుడు కాబట్టి లోకమునకు పైలో అంటే లోకంలో జీవిస్తూ పైన వాటిని వెతికేవాడు. లోకంలో జీవిస్తూ పైన వాటిని వెతికేవాడు. లోకం పైన జీవించాలి మనం. అంటే లోకం ఒక రకంగా జీవిస్తున్నాడు. లోకం జీవించే జీవితం మనకు తెలుసు, కానీ క్రైస్తవ జీవితం అనేది దానికైనా పెచ్చైనటువంటిది. లోకం జీవించేటువంటి జీవితం సరిపోదు మనకి, దానికన్నా మనము ఎక్కువగా జీవించాలి. మనము లోకం కన్నా కూడా హెచ్చుగా జీవించాలి. దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితపు స్టాండర్డ్ అనేది లోక జీవితపు స్టాండర్డ్ కన్నా ఎక్కువ. అంటే లోకం యొక్క జీవించేటువంటి జీవితం కన్నా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం అనేది ఎన్నో రెట్లు గొప్పదన్నమాట. ఎన్నో రెట్లు, ఒక రెట్లు కాదు, అనేకమైన రెట్లు యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్టాండర్డ్సే వేరు. ఆ జీవితాన్ని పొందడానికి అపోస్తులు పడినటువంటి పాటలు చిన్న పాటలు కాదు, అందుకోలేకపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర మిస్ అయిపోతున్నారు. పడుతున్నారు, లేస్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, ఎలాగో ఒకలాగూ పట్టుకునేసారు, పట్టుకునే లోపల తగ్గిపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితం అనేది ఏదో ఆర్డినరీ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టాండర్డ్స్ అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితం అనేది విలువైనది. ఆ విలువైన జీవితాన్ని మనం జీవించడానికి వచ్చామంటే ఆ జీవితం అంత విలువైంది కాబట్టి నేను ఆ జీవితాన్ని జీవించాలనుకుంటే ఈ లోకంలో జీవించినైనా సరే ఒక ఎత్తు లోకము పైగా ఎగిరి ఏం చేయాలి? నేను ఆ జీవితాన్ని జీవించాలి. కొలస్సీ 3:1 మీరు పైన వాటిని వెతుకుడి. ఎప్పుడు వెతుకుతారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలి? మీరు పైన వాటిని వెతుకుడి. పైన వాటిని మీరు ఏం చేయాలి? మీరు వెతికేవాడే క్రైస్తవుడు, లోకంలో వెతికేవాడు కాదు. లోకంలో వెతికేవాడు కాదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ 3 కార్యక్రమాలు చేస్తామో, ఏ 3 కార్యక్రమాలు? ఒకటి, లోకంలో జీవించాలి. రెండోది, లోకంలో జీవించడానికి సరే లోక సంబంధిగా జీవించకూడదు. 3, లోకంలో జీవించినా సరే లోకమునకు పైబడి నేను జీవించాలి. ఆ విధంగా జీవిస్తే ఇప్పుడు మనం చెప్పవచ్చును, యేసుక్రీస్తు వారు లోక సంబంధిగా కానట్లుగా నేనేం చేయాలి? ఇప్పుడు లోక సంబంధిగా లోక సంబంధి కానట్లుగా నేను కూడా ఉంటున్నాను. ఎలా యేసుక్రీస్తు వారు లోక సంబంధి కాదు? నా స్వభావం, ఆయన స్వభావం బట్టి, ఆయన ఉద్యోగం బట్టి, ఆయన గుణమును బట్టి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఎప్పుడైతే నేను లోకంలో జీవించాలి, 1, 2 లోక సంబంధిగా జీవించకూడదు, 3 లోకం పైన ఒక ఎత్తు జీవిస్తూ ఇప్పుడు నేను చెప్పాలి ఏమనేసి, నేను లోక సంబంధిని కాదు, నా స్వభావాన్ని బట్టి కాదు, నేను చేసేటువంటి ఉద్యోగం నాది కాదు, మరియు నా యొక్క గుణము
లోక సంబంధమైనది కాదు. నేను స్వభావాన్ని మార్చుకోను. నేను ఎప్పుడైనా సరే పావురమే, ఎప్పుడైనా పావురమే. ఎక్కడ పెట్టినా తన స్వభావం అనేది మార్చుకోదు. మనం కూడా మార్చుకోకూడదు. మనం కూడా మార్చుకోదు. క్రైస్తవులు అంటే క్రైస్తవ జీవితము ఎక్కడ పెట్టినా ఒకటిగానే ఉండాలి. రెండోది, మనం చేసేటువంటి పని అనేది భూసంబంధమైనది కాదు. మన ఆరాధన భూసంబంధమైనది కాదు. అయితే భూసంబంధంగా మనం కలుసుకుంటున్నాం, కానీ మన ఆరాధన భూసంబంధమైనది మాత్రం కాదు. మనము నోటితో భూసంబంధంగా పాటలు పాడుతున్నాం, కానీ అది హృదయంలో గానం చేసేటువంటిది ఆత్మ సంబంధమైనది. భూసంబంధంగా మనము రెండు కార్యక్రమాలు జరిగించాలి. భూసంబంధంగా జరిగించాలి, ఆత్మ సంబంధంగా జరిగించాలి. ఆత్మ సంబంధం జరిగిస్తున్నాం అనడానికి సూచనలు భూసంబంధంగా జరిగించడమే. ఎందుకంటే మనుషుడు ఒకటి ఆత్మే ఉన్నాడు, రెండోది శరీరమే ఉన్నాడు. కాబట్టి నేను సగం ఆత్మ సంబంధమైన మనిషిని, సగము భూసంబంధమైన వాడిని. కాబట్టి ఇప్పుడు దేవుడు నేను ఆరాధిస్తున్నానట్లయితే నేను ఆరాధిస్తున్న మనుషులని ఇంట్లో కూర్చొని సరిపోదు. ఆరాధన చేయడానికి సంఘంలో కలుసుకోవాలి. ఫిజికల్గా కలుసుకుంటున్నాం, కానీ ఆరాధన అనేది ఎలాంటిది? ఆత్మ సంబంధమైనది. ఫిజికల్గా నోటితో ఏం చేస్తున్నాను? నేను పాటలు పాడుతున్నాను, కానీ హృదయంతో దాన్ని ఏం చేస్తున్నాను? నేను గానం చేస్తున్నాను. నోటితో నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా యొక్క ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైన దేవుని చేరుతున్నది. నేను కానుకలు ఇస్తున్నాను, కానుకలను భూసంబంధంగా చెల్లించేదే, కానీ నా హృదయం నిశ్చయించిన ప్రకారం నేను చేయాలి. నేను ప్రభు బలిలో పాల్గొంటున్నాను, కానీ ప్రభు బలి అనేది యేసుక్రీస్తు నా కొరకు విలువబడిన శరీరము, నా కొరకు చిందించిన రక్తం అని ఆలోచన చేసి ఏం చేస్తున్నాను? నేను కార్యక్రమం పాలు చేస్తున్నాను. ప్రతిదీ బాప్తిసం తీసుకుంటున్నాం. బాప్తిసం అనేది ఏమిటి? భూసంబంధమైనటువంటిదా? నీళ్ళతో కడగబడేటువంటిదా? నో, అది పునర్జన్మ, రెండోసారి జన్మించడం. ఈ జన్మలో ఏం జరుగుతుంది? నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించావనడానికి రూపం ఏమిటి? నీటితో మనము పాతిపెట్టబడతాం. ఇది జరగాలి, దాని సూచన అది. మనం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ సరే భూసంబంధమైనది కాదు. ప్రతిదానికి ఆత్మ సంబంధాంతో లింక్ చేయబడుతుంది. కాబట్టి మన యొక్క మనము రాజులైన యాజక సమూహం. ఎక్కడ రాజులు? మనం భూసంబంధ రాజులమా? కాదే. నేను రాజ్యంలో ఉన్నా, నా రాజ్యం భూసంబంధమైందా? కాదే. నా రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. నా రాజు ఎక్కడ భూసంబంధమైన వాడు? కాదే, పరలోకమందు ఉన్నాడు ఆయన. నా రాజ్యం యొక్క చట్టం అనేది నా చేతిలో పుస్తకంలో ఉంది, కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ఆత్మ సంబంధం ప్రిన్సిపల్స్ని మనకు తెలియజేస్తుంది. కాన్స్టిట్యూషనల్ స్పిరిచువాలిటీ అన్నమాట. కాబట్టి నేను నా స్వభావమును బట్టి, నా ఉద్యోగమును బట్టి నేను లోక సంబంధి కాదు. మూడో పాయింట్లో నా గుణమును బట్టి కూడా నేను భూ సంబంధిని లేక లోక సంబంధిని కాదు. నా గుణాలు ఏమిటి? నా గుణములు ఏమిటో మనం ఆలోచించాలి. నా గుణాలు ఏమిటి? యేసుక్రీస్తు వారు ఏ గుణములు కలిగి ఉన్నాడో అదే గుణాలు నేను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏం గుణాలు కలిగి ఉన్నారు? పరిశుద్ధత, సమాధానము, దీర్ఘశాంతము. ఇవన్నీ భూసంబంధమైనది. ఎక్కడుందో చూపించండి, చూద్దాం. విశ్వాసం ఎక్కడుంది? భూసంబంధం దొరుకుతుంది. ప్రేమ ఎక్కడుంది? భూసంబంధం కాదు అది. దీర్ఘశాంతము, దయాలత్వము, సహనము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఇవన్నీ భూసంబంధమైన గుణాలు కాదు. కంటికి కనబడేటువంటిది కాదు. నా గుణమును బట్టి నేను ఈ లోక సంబంధిని కాదు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా లోక సంబంధి కాదో అలాగనే నేను లోక సంబంధిని కాదు. అయినట్లయితే ఏం చేయాలి అనేది ప్రశ్న. నేను లోక సంబంధిని కాదని మనం తెలుసుకున్నాం, మంచిదే. తెలిసినటువంటి నేను ఏం చేయాలి? నేను లోక సంబంధినే కాదు, ఎందుకంటే ప్రభు లోక సంబంధి కాదు కాబట్టి నేను లోక సంబంధిని కాదు. అలాగైనట్లయితే లోకంలో ఉన్నటువంటి మనందరికీ ఒక పిలుపు అనేది అనుగ్రహించబడింది, దైవికమైన పిలుపు.
ఏం పిలుపు అది? ఏం పిలుపు అది? దైవికమైన పిలుపు. ఏం పిలుపు? 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. విశ్వాసంతో జోడుగా ఉండకుండా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెల్లాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుతా? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? చదవండి. నేను వారిని మేము సంచరిస్తును, నేను వారి దేవుడునై ఉండును, వారు నా ప్రజలై ఉండురు. కావున ఇది పిలుపు. పిలుపు ఏమిటో గమనించాలి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. పిలుపు ఏమిటో గమనించాలి. పిలుపు ఏమిటి? పిలుపు ఏమిటి అంటే మీరు వారి మధ్య నుంచి ఏం చేయాలి? మీరు కమ్అట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? మీరు ప్రత్యేకించుకొనుడి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. వచనం 17వ వచనంలో కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఏం చేయండి? మీరు ఉండుడి. ఏమిటది? ఏమిటది? పిలుపు ఏమిటి? పిలుపు ఏమిటంటే లోకంలోంచి మనల్ని మనం ప్రత్యేకించుకోమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు ఆయన? ఎందుకంటే యేసుక్రీస్తు బంధు లోక సంబంధి కానట్లు మనము ఎవరు కాదు, లోక సంబంధి. అలాగే మనం ఉండగలేనంటే లోకం నుంచి మనల్ని మనం ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. లోకం నుంచి మనల్ని మనం ప్రత్యేకించుకోవడము మనం అనుకున్నట్లుగా అంత సులభమైనటువంటిది కాదు. మనం అనుకునేటంటే అంత సులభమైనది కాదు. లోకం నుంచి ప్రత్యేకించుకొని మీరేం చేయాలి? వారి మధ్య నుండి ఏం చేయాలంటే మీరు బయలువెడలాలి. చేయగలిగేటువంటి ధైర్యం మనకు ఉండవలైనా ఇక్కడ మనకేం చేయబడుతుంది అంటే 3 విషయాలు ప్రత్యేకంగా మనకు తెలియజేయబడుతుంది. ఒకటి మన యొక్క బాధ్యత. రెండోది ఆ బాధ్యతను మనం ఎలా నెరవేర్చాలి. మూడోది ఆ బాధ్యతను మనకు నెరవేరిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి. ఈ వచనంలో 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే ముగించేద్దాం. ఉండదు కదా టైంలో. మన బాధ్యత ఏమిటి? ఇక్కడ మన బాధ్యత ఏమిటి? మన బాధ్యత ఏమిటి? ఇక్కడ బాధ్యత ఏమిటి?